హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బులిష్ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ కూడా మనకు యాస్ పర్ 30 మినిట్స్ అయినా చూసుకోవచ్చు. డైరెక్ట్ మార్కెట్‌లో గ్యాప్ అప్ పెట్టేసి సపోర్ట్ నుండి బౌన్స్ బ్యాక్ అయితే ఎవ్రీ టైమ్ అవుతుంది. సో, అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో ఫ్రైడే ఎగ్జాక్ట్‌లీ మనం అనుకున్నట్టుగానే ఈ రేంజ్ పైన ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యేదుంటే మనకు నెక్స్ట్ టార్గెట్ 400 అండ్ 440 అనుకున్నాము. బట్ 430 నుండి రిజెక్షన్ తీసుకుంది. 430, 400 పైన సస్టైన్ అవ్వలేకపోయింది. ఎగ్జాక్ట్‌లీ మనకు 24,330 నుండి సపోర్ట్ తీసుకుంది ఇన్ ద 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అండ్ 430 దగ్గరికి 100 పాయింట్స్ టార్గెట్ ఇచ్చేసి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే క్లోజింగ్ వచ్చేసింది 24,383. రేపటి రేంజ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఈ వీక్‌లో 2 మీటింగ్స్ ఉన్నాయండి. ఆర్‌బీఐ పాలసీ ఆ మీటింగ్ అండ్ పీఎంఐ డాటా రిలీజింగ్ ఉంది. సో, దాని ప్రకారం గనక మార్కెట్‌లో వొలటాలిటీ అనేది చూసుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో, బేస్డ్ అపాన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ స్టాక్స్ అవి కూడా ఒకసారి మానిటర్ చేసుకోండి అలాంగ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓన్లీ ఈ చార్ట్‌ని చూసుకోకుండా క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే లైక్ ఐటీ స్టాక్స్ కానియండి, మల్టిపుల్ స్టాక్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి కదా! బేస్డ్ అపాన్ థాట్ కూడా దీంట్లో మూవ్‌మెంట్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ వార్ న్యూస్ కూడా ఉంది కదా! సో, అది గనుక మనకు పాజిటివ్‌గా ఓపెన్ అయ్యేదుంటే ఈ రేంజ్ ఏదైతే మనకు జూన్ నుండి జూలై వరకి మెయింటైన్ అవుతుందో రేంజ్, ఆ రేంజ్ బ్రేకౌట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ప్రాపర్‌గా మనము ప్లాన్ చేసుకున్నదని రేంజ్ బౌండ్ గనుక ఈ రేంజ్ బ్రేకౌట్ అయ్యేదుంటే ఏదైతే రేంజ్ ఉందో జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఈ రేంజ్ బ్రేకౌట్ అయ్యేదుంటే వీ కెన్ ఎక్స్‌పెక్ట్ బుల్లిష్ ర్యాలీ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి ఈ రేంజ్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుంది 24,600 అండ్ 24,800. బట్ అది ఒక రీటెస్ట్‌తో వెళ్తే బెటర్. సో, దానికోసం అనేది చూద్దాం. అండ్ కమింగ్ టు టుమారోస్ లెవెల్స్. మీరు ఎవరైతే పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో బెటర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేయండి. విచ్ షోస్ యాక్యురేట్ ప్రైస్ యాక్షన్ కానియండి, లేదంటే వ్యూ కానియండి మనకు 30 మినిట్స్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్. ఎవరైతే స్కాల్పింగ్ అంటే టైమ్ ఫ్రేమ్ అనేది స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోవచ్చు కానీ పొజిషనల్ వాళ్ళైతే కొంచెం లాంగర్ టైమ్ ఫ్రేమ్, హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ లెవెల్స్ కోసం అయితే చూసుకున్నట్టయితే ఈ ఇది రీటెస్ట్ అనుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ అయ్యేదుంటే యూ కెన్ గో ఫర్ లాంగ్. ఇక్కడ కూడా రీటెస్ట్ కోసం చూసుకోండి. లేదు ఫస్ట్ క్యాండిలే మనకు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేదుంటే ఇంకా అది వీ హ్యావ్ టు లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఛాన్స్ ఇచ్చేదుంటే 24,333 దగ్గర ప్లాన్ ఫర్ అప్‌సైడ్ అండ్ టార్గెట్ వుడ్ బి 24,430 అండ్ 24,466 అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,500. ఓకే. అండ్ డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిందనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేస్‌లో అంటే సపోర్ట్‌లో ప్లాన్ చేయాలి. రెసిస్టెన్స్‌లో సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలి. అంతేగాని రివర్స్‌లో చూడొద్దు. ఇన్ బిట్వీన్ వచ్చినా గానీ ప్లాన్ చేయొద్దు. వెయిట్ ఫర్ సపోర్ట్ లెవెల్ టు కమ్. ఇక్కడ దాకా వచ్చేదాకా చూడాలి. ఇన్ బిట్వీన్ వచ్చిందంటే మాక్సిమమ్ సైడ్ వేస్‌లో ఉంటుంది మార్కెట్. ఇలా సైడ్ వేస్‌లో ఉంటుంది. సో, ప్రాపర్ సెటప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో, సపోర్ట్ దగ్గర వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇలా. లెవెల్స్ వచ్చేసి 24,000-240 ఈ జోన్‌లో గనక మీకు వచ్చేదుంటే సీ ఫర్ బయింగ్ ఆపర్చునిటీ. టార్గెట్స్ ఇక్కడ నుండి ఇక్కడికి వరకు అవుతాయి. బేస్డ్ అపాన్ రేపటి ఓపెనింగ్‌ని బట్టి మనము ప్లాన్ సపోర్ట్ ఏది, రెసిస్టెన్స్ ఏదనేది చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇక్కడ డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ ఈ జోన్‌లో ఓపెన్ అయ్యి ఒక రిజెక్షన్ తీసుకొని కిందకొచ్చేదుంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ డౌన్ సైడ్. 24,430 దగ్గర ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేదుంటే మనకు మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక రీటెస్ట్‌కొస్తుంది. అది రీటెస్ట్‌కొస్తుందా లేదంటే
డౌన్ సైడ్ వస్తుందా అనేది కొంచెం ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకొని ఇది బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఫస్ట్ టార్గెట్ 24,333, నెక్స్ట్ టార్గెట్ 24,250 అండ్ ఫైనల్ టార్గెట్ వుడ్ బి 24,180. అండ్ రేంజ్ బౌండ్ వచ్చేసి ఇదే అవుతుందండి 24,300 టు 24,250. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ అలాగే అండి. బట్ మొన్న మనము అనుకున్నాం కదా లాస్ట్ అనాలిసిస్లో 17th జూలైని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే మనకి టార్గెట్స్ అనేది ఈజీగా దొరుకుతాయని. నిఫ్టీలో అంత కరెక్ట్గా ఇవ్వలేదు, ఒకసారి చూపిస్తాను. నిఫ్టీలో 17th జూలైని హై బ్రేక్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకొక హై వరకు. బట్ సెన్సెక్స్లో చూడండి ఎగ్జాక్ట్గా 17th జూలై ఎంత అవుతుందో అక్కడ వరకే టార్గెట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోయింది. ఒక్కసారి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ప్రీవియస్ జోన్స్ ఏంటి అనేది ఎక్కడ నుండి సెల్లింగ్ రావచ్చు అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనము లిక్విడిటీ జోన్ మార్క్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉందండి. లిక్విడిటీ జోన్ ప్రకారంగా కూడా మనము ఎక్కడ వరకు మార్కెట్ రావచ్చు అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మేబీ ఇక్కడ నుండి ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కనుక మీకు ఆపర్చునిటీ దొరికేదంటే బయింగ్ కోసం చూసుకోవచ్చు. 77,900 ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 78,000 అండ్ నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి 78,300. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యేదంటే 400 అండ్ 600 వరకు చూడండి. లేదంటే మనకు డౌన్ సైడ్ ఇది కనుక బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ స్టిల్ వచ్చిందనుకోండి, ఓపెనింగ్ బేస్ చేసుకొని 77,900 బిలో వచ్చిందంటే నెక్స్ట్ టార్గెట్ 77,650 అండ్ 77,400 విల్ బి అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఈ రేంజ్ కాకుండా ఇంకేమైనా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఓపెనింగ్ ఉందనుకోండి, నేను టెలిగ్రామ్స్లో లెవెల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బేస్డ్ అపాన్ దాట్ మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవడానికి చూసుకోండి. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.